కాకులు దూరని కారడివి. కాస్త చీకటి పడినా చాలు ఎదురుగా ఏముందో కనిపించదు. అలాంటి అడవిలో మావోయిస్టులు తలదాచుకున్నారని భద్రతా బలగాలకు అనుమానం వచ్చింది. కర్రెగుట్టల అడవుల్లో ఆపరేషన్ కగార్ దూకుడు మీద సాగుతోంది. వేల సంఖ్యలో మోహరించిన బలగాలు దూసుకువెళ్తున్నాయి. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు పార్టీని రూపుమాపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడవులపైకి బ్రహ్మాస్త్రాలను వదిలింది. ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో అంతిమ యుద్ధం కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ బాట పట్టారు మావోయిస్టులు. ములుగు జిల్లా శివారులోని కర్రెగుట్టల దగ్గర ఉన్నారని భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో కర్రెగుట్టలు ఉలిక్కిపడ్డాయి. మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్గా మారిన కర్రెగుట్టల్లో వేల సంఖ్యలో భద్రతా దళాలు మోహరించాయి. దాదాపు 10,000 మంది జవాన్లు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. సిఆర్పీఎఫ్, కోబ్రా, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్ సాయుధ బలగాలు కర్రెగుట్టలను జల్లెడపడుతున్నాయి. ఆపరేషన్లో భాగంగా వాయుసేన కూడా రంగంలోకి దిగాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు అనుసంధానంగా దట్టమైన అటవీ ప్రాంతంతో పాటు ఎత్తైన గుట్టలతో సుమారు 70 కిలోమీటర్ల మేర కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లోకి చొచ్చుకు వెళ్లిన భద్రతా బలగాలు దూకుడు చూపిస్తున్నాయి. కర్రెగుట్టలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి. కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న సహచరుల్లో కొందరు వడదెబ్బకు గురై ఆసుపత్రి పాలవుతున్న భద్రతా బలగాలు ఏమాత్రం తగ్గటం లేదు. అతి కష్టం మీద కొంతమేరకు గుట్టల్ని ఎక్కగలిగిన బలగాలు మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న సొరంగాన్ని గుర్తించాయి. ఈ ఆపరేషన్లో రక్షణ దళానికి చెందిన అత్యాధునిక హెలికాప్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిత్యం గుట్టలపై చక్కర్లు కొడుతున్నాయి. మావోయిస్టులు బంకర్లలో దాక్కున్నారన్న అనుమానంతో వారిని బయటికి రప్పించేందుకు భారీగా బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అబూజ్మడ్ అడవులతో కంపేర్ చేస్తే కర్రెగుట్టల్లో కూంబింగ్ ఆపరేషన్ బలగాలకు కష్టంగా మారింది. ఆ అడవుల్లో బలగాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. నక్సల్స్ వేట సాగిస్తున్న భద్రతా బలగాలు ఎండ వేడి తట్టుకోలేక సొమ్మసిల్లుతున్నాయి. దాదాపు 20 మంది పోలీసులు వడదెబ్బకు గురికాగా చికిత్స కోసం కొందరిని భద్రాచలానికి, మరికొందరిని బీజాపూర్కు తరలించారు. నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలి డిఆర్జీ జవాన్ గాయపడిన పరిస్థితి. కర్రెగుట్టలను పూర్తి స్థాయిలో జల్లెడ పట్టడం అంత ఈజీ కాదని స్థానిక గిరిజన గూడాల జనం అంటున్నారు. కర్రెగుట్టల పై భాగంలోని వాగులు, వంకల్లో ఎప్పుడూ నీరు ఉంటుంది. దీంతో నక్సలైట్లకు తాగునీరు సమస్య ఎదురయ్యే అవకాశం లేదు. కర్రెగుట్టల చుట్టూ బాంబులు అమర్చామని నక్సల్స్ ప్రకటించారంటే ఖచ్చితంగా వాళ్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటారు. బలగాలు వస్తాయని అంచనా వేసి నిత్యావసర సరుకులను గుట్టపైకి తరలించే ఉంటారనే ప్రచారం జరుగుతోంది. 15 నుంచి నెల రోజుల వరకు సరుకులను నిల్వ చేసుకుని ఉంటారని స్థానికుల్లో చర్చ జరుగుతోంది. దీంతో నిత్యావసర సరుకులు ఉన్నంత వరకు గుట్టలు దిగకుండానే భద్రతా బలగాలతో నక్సలైట్లు పోరాడే అవకాశం ఉంటుంది. పైగా కర్రెగుట్టల్లో చాలా చోట్ల సహజ సిద్ధమైన గుహలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో గుట్టలపైకి ఎక్కడం, వాళ్లను గుర్తించడం బలగాలకు అంత ఈజీ కాదన్నది మరికొందరి వాదన.